అరుంధతి నీకు పెళ్ళిరా నన్ను సమాధానం కొల్లబెట్టి చంపిన నిన్ను వదలబొమ్మా నీ వదల వసస్తా వసస్తా తొలగ వసస్తా కసిగా పగనే తీర్చుకుపోతా వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి మనం నంద్యాల జిల్లా బనగానపల్లి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద గ్రేట్ అరుంధతి ప్యాలెస్ అయితే చూడబోతున్నాము. లోపల ఏ విధంగా ఉందో నేను చాలా క్లియర్ గా అయితే చూపిస్తున్నానండి. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ నుంచే పశుపతిని అరుంధతి కంటే కిందికి వచ్చి పడతాడు. యాక్చువల్ గా అరుంధతి మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందండి. అందువల్ల ఈ బంగ్లాకి అరుంధతి బంగ్లా అనే పేరు వచ్చింది. ఈ బంగ్లా వచ్చేసి సినిమాలు చూపించినంత ఇదిగైతే ఉండదండి. నిజానికి దీనిని నవాబ్ గారి బంగ్లా అని పిలుస్తారు. ఈ బంగ్లాను 3 వైపుల నుంచి ఎలా చూసినా ఒకే విధంగా అయితే కనపడుతుందండి. ఈ బంగ్లా లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. బంగ్లా ఎంట్రన్స్ లోనే బేస్మెంట్ లో ఒక రూమ్ అయితే ఉంది. వెళ్ళి చూద్దాం పదండి. లోపల లైట్ సెట్టింగ్ వేసి ఉంటే బాగుండు, బట్ నో ప్రాబ్లం, చూడటానికి బాగుందండి. యాగంటి క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులందరూ ఈ నవాబ్ గారి బంగ్లాని కూడా చూడటానికి వస్తారు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో సైనికులు ఉండేవారట. చూడటానికి చాలా బాగుంది కదా. ఇంతటి అద్భుతమైన సుందరమైన బంగ్లాను వచ్చేసి గులాబ్ అలీ ఖాన్ నవాబ్ గారు కట్టించడం జరిగింది. ఈ బంగ్లాని ఇక్కడ నిర్మించడం వెనుక అసలు సిసలైన కథ అయితే ఉందండి. అప్పటి కాలంలో గులాబ్ అలీ ఖాన్ నవాబ్ గారికి గుర్రపు పందాలంటే చాలా ఇష్టం. ఇక ఆ నవాబ్ గారు గుర్రాల వేమారెడ్డి అనే వ్యక్తితో గుర్రపు పందెం పెట్టుకుని పందెంలో గెలిచి గుర్రాల వేమారెడ్డి గారి కూతుర్ని తీసుకొని వచ్చి ఈ బంగ్లాలో పెట్టాలని అనుకుంటాడు. కానీ అప్పటికి ఈ బంగ్లా అయితే లేదు. అది జస్ట్ ఆ నవాబ్ గారి కోరిక మాత్రమే. ఆ కోరిక నెరవేరడం కోసం ఈ బంగ్లాని నిర్మించారట. దీన్ని నిర్మించడానికి దాదాపు ఒక్క రోజుకు 800 మంది 5 సంవత్సరాల పాటు ఇక్కడ పనిచేసి 1782వ సంవత్సరంలో ఈ బంగ్లాని ఓపెన్ చేశారండి. అసలు దీన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బయటనే చూడటానికి ఇంత అద్భుతంగా కనిపిస్తుంది, ఇక లోపల ఎలా ఉంటుందా అని అనుకుని వచ్చాను. వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయిందండి. రూఫ్ టాప్ మొత్తం కూలిపోయింది, ఏ మాత్రం మిగల్లేదు. ఈ బంగ్లా చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కొండలున్నాయండి. సిమెంట్ ఫ్యాక్టరీస్ కోసం కానీ లేదంటే కొండరాళ్ల కోసం కానీ బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తారన్నమాట. అలా బ్లాస్ట్ చేసినప్పుడు బ్లాస్ట్ జరిగిన చుట్టుపక్కల ప్రాంతం మొత్తం అదిరిపోతుందండి. ఆ ప్రాసెస్ నిరంతరం జరగటం వల్ల ఆ అదురులకు ఇదంతా కూలిపోవటం జరిగిందండి. ఈ బంగ్లాలో ఎక్కడ చూసినా గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీలనైతే నిర్మించారండి. వెంటిలేషన్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. ఈ బంగ్లాలో ఉపయోగించిన టైల్స్ ని అప్పటి కాలంలోనే ఇంగ్లాండ్ నుండి తెప్పించారటండి. సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఏం మిగల్లేదు. ఇక ఈ బంగ్లా వెనుక వైపున ఇంకొన్ని గదులు అయితే ఉన్నాయట, వెళ్ళి చూద్దాం పదండి. ప్రజెంట్ మనం అరుంధతి ప్యాలెస్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నామండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న రూమ్స్ వచ్చేసి జైలు కింద ఉపయోగించిండాలా లేకపోతే సైనికులు ఉండడానికన్నా ఉపయోగించిండాలా. ఈ అరుంధతి ప్యాలెస్ బ్యాక్ సైడ్ నే మనకు ఇంకొక అతి పురాతనమైన నిర్మాణం అయితే ఉంది. ఇక వెళ్ళి చూద్దాం పదండి. దీని పరిస్థితి ప్యాలెస్ కన్నా అద్మానంగా ఉంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిందండి. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అటు దెన్ బై బై.